వెల్కమ్ టు తెలుగు వన్. గడిచిన కొద్ది రోజులుగా ఏదైతే తిరుమల ప్రపంచ ప్రఖ్యాత హిందూ సమాజానికి సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఆ తిరుమల ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ప్రసాదం తాలూకు కల్తీ నెయ్యిలో అనేక దారుణాలు చోటు చేసుకున్న దరిమిల ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ మనోభావాలు, భక్తుల మనోభావాలు గాయపరిచిన సంఘటన యావత్ ప్రపంచం నివ్వెరపోయే పరిస్థితి ఆనాటి 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏదైతే రివర్స్ టెండరింగ్, ఆఖరికి స్వామివారి ప్రసాదాలకు సంబంధించి వాడే ఆ దినుచులు, దాంట్లో సంబంధించి ప్రధానంగా నెయ్యి, గడిచిన 5 సంవత్సరాల నుంచి నెయ్యిలో నాణ్యత లోపించింది. ఆ లడ్డూలో అంతకు ముందున్నటువంటి ఆ రుచి లేదు అనేది 5 సంవత్సరాల నుంచి భక్తులు వారి మనోభావాలని, వారి ఎక్స్పీరియన్స్ ని చెబుతానే ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఒక దారుణాన్ని బయటపెట్టడం, ఆ వెంటనే దానికి సంబంధించిన నేషనల్ డైరీ బోర్డు ఆ నెయ్యిలో ఉన్నటువంటి అత్యంత దారుణమైన కల్తీ పదార్థాలకు సంబంధించి ఇటువంటి కల్తీ నెయ్యిన స్వామివారికి ప్రసాదంగా పెట్టేదానికి కానీ, ఆ స్వామికి నైవేద్యం పెట్టేదానికి కానీ ఎంత దారుణానికి, ఎంత మహాపాపానికి ఒడిగట్టారు అనేది భక్తుల్ని గాయపరిచే సంఘటన. దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి, ప్రభుత్వానికి సూచనలు చేయటానికి సుదూరంగా, యాక్చువల్గా ఆయన అమెరికాలో ఉన్నప్పటికీ కూడా ఆయన మనస్సు మొత్తం కూడా ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి ఆ ఏడుకొండల చుట్టూ పరిభ్రమిస్తున్నటువంటి, మానసికంగా ఆయన తిరుపతిలోనే తిరుమల కొండల ఆ కోరేటి రాయుడి ఆ సేవలోనే ఆయనకి సంబంధించిన ఈ సంఘటనకు సంబంధించిన ఆ బాధతోనే మనకి తెలుగువంతో ఆ బాధను పంచుకోవటానికి, దానికి సంబంధించి చారిత్రక నేపథ్యాన్ని వివరించడానికి మనకి అమెరికా నుంచి జూమ్ లో అందుబాటులో ఉన్నారు పంచ సహస్రావధాని డాక్టర్ మేడసాని మోహన్ గారు. నమస్కారం మోహన్ గారు. నమస్కారం అండి. నమస్కారం. మీరు గడిచిన 2 రోజుల నుంచి చాలా మనోవేదనకు గురయ్యారనేది మాకు పూర్తిగా అర్థమైంది అవధాని గారు. ఇది ఒక 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 దారుణం అనేది అంతకు ముందు ఎన్నడూ మేము మా ఎక్స్పీరియన్స్ లో మేము వినలేదు. మీరు శాస్త్రబద్ధంగా ఏదైతే ఆ తిరుమలకి సంబంధించిన ఈ నైవేద్యాలు, ఆగమన శాస్త్రాలు, ఈ లడ్డు ప్రసాదానికి సంబంధించి, ముఖ్యంగా తిరుపతి లడ్డు అనేది ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఆ దేవదేవుడి ప్రసాదం అది. దానికి సంబంధించి ఇట్లాంటి ఆరోపణలు గతంలో ఏమన్నా వచ్చిన చారిత్రక ఆధారాలు ఏమన్నా ఉన్నాయా అవధాని గారు? గతంలో మనం చరిత్రలో పరిశీలిస్తే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి శాసనాలు, ఎపిగ్రాఫికల్ రిపోర్ట్ కూడా ఉంది. అవన్నీ చూస్తే కూడా ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఎక్కడ జరిగినట్టుగా మనకు దాఖలాలు లేవు. ఎందుకంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి దేవదేవుడు, కలియుగ ప్రత్యక్ష దైవము, కలవు వెంకటనాయక అనుకుంటాం మనము. అటువంటి దేవదేవుని సన్నిధిలో ఇటువంటి అపచారం జరిగింది అంటే అది ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి హిందూ సోదరుల మనోభావాలన్నీ కూడా బాగా దెబ్బతిన్నాయి. చాలా బాధపడవలసిన విషయం. ఎంత బాధపడుతున్నామంటే, గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు నిర్వహించినటువంటి మహానుభావులు అందరూ కూడా బాధపడ్డారు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు గద్గద స్వరంతో మాట్లాడారు ఒక టీవీ ఛానల్తో. అలాగే ఇంకా ఒకరిద్దరు ఈవో గారులతో కూడా నా భావాలు పంచుకోవడం జరిగింది. వాళ్ళంతా కూడా ఎంతో బాధపడుతున్నారు అధికారులు. కానీ మీరు చెప్పినట్టు ఆ 5 సంవత్సరాల్లో మరి ఎక్కడ తప్పిదం జరిగిందో మనం చెప్పలేం. కానీ పర్యవేక్షణలో ఉన్న లోపం కావచ్చు, ఏముందిరే అనే ఒక తేలిక భావన కావచ్చు, అక్కడ ఆ వ్యవస్థ కొంత గాడి తప్పింది అనే భావం అందరికీ కలిగింది. భక్తులందరికీ కూడా ఆ భావన కలిగింది. ఆ భావనతోనే అందరూ, ఇప్పుడు ఎవరైనా భగవంతుని సేవకు అందరూ అర్హులే, ఎవరైనా చేయొచ్చు. కానీ ఆ సేవ చేయడంలో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయంటే మనం చాలా అది అంతకంటే నిజంగా ఇప్పుడు ఈ అమెరికా దేశానికి వచ్చి నేను 2 మాసాలు అయింది.
మిగిలిన మిగిలిన రోజులంతా కూడా ఉల్లాసంగా గడిపాం. కానీ ఈ వార్త తెలిసినప్పటి నుంచి కూడా మీరు అన్నట్టు మా మనసుకు చెప్పరానటువంటి విషాదం కలుగుతూ ఉంది. ఇటువంటివి మనం ఎవరు క్షమించడానికి కూడా వీలు లేదు. దీనికి సంబంధించినటువంటి ఉన్నటువంటి పరిపాలనా గణం పెద్దలంతా కూడా తగినటువంటి సూచనలు తగినటువంటి రీతిలో స్పందించి ఆ దోషులను శిక్షించాల్సిన అవసరం ఉంది. ఒకసారి అటువంటి దోషులకు శిక్ష పడితే భవిష్యత్తులో జరగకుండా ఉంటుంది అనేది నా యొక్క ప్రత్యేకమైనటువంటి మనవి అని నేను మనవి చేస్తున్నాను. అవధాని గారు, ఇక్కడ ఇది రాజకీయ ప్రేరేపితం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగా రాజకీయం చేయదలిచారు తప్ప ఇది ఫేక్ వార్త, కావాలని డైవర్షన్ చేయడం కోసం 100 సంవత్సరాల కూటమి పాలన వైఫల్యాలని కప్పిపుచ్చటం కోసం ఇటువంటిది తెర మీద తీసుకొచ్చారని సాక్షాత్తు నిన్న ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఆయన సంబంధించిన సోషల్ మీడియా కూడా ఇది ఫేక్ న్యూస్, అది ముఖ్యమంత్రి స్వయంగా దీనికి పూనుకోవటం అనేది అత్యంత దారుణం, నీచం అనే పరిస్థితి అట్నుంచి ఆరోపణలు వస్తున్నాయి. దాన్ని ఎలా చూడాలి అవధాని గారు? రాజకీయ నాయకులు పరస్పరం ఆరోపణలు చేసుకోవడం ఎప్పటి నుంచో వస్తూ ఉంది. ఆ ఆరోపణలో సత్యం ఉంటుందా లేదా అనే విషయాన్ని పక్కన పెడదాం. కొన్ని ఆరోపణల్లో సత్యం ఉంటుంది, కొన్ని ఆరోపణల్లో సత్యం ఉండదు. కానీ మా పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి ఆరోపణలు చేస్తే మాత్రం ఆయన అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతున్నారని తప్పకుండా అందరూ అనుకుంటారు. ఎందుకంటే రాజకీయ నాయకులు చెప్పిన అంశాలు పక్కన పెట్టండి, అధికారులు చెప్తున్నారు కదా. ఆ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు సంబంధించిన నిపుణులు కూడా పరీక్షించి ఇందులో కల్తీ ఉంది అని చెప్తూ ఉన్నారు. అలా చెప్తున్నప్పుడు అది ఎలా ఫేక్ న్యూస్ అవుతుంది? వాళ్ళు చెప్పడమే కాదు, రాజన్ బాబు గారు లాంటి ఆ డైరీ రంగ నిపుణులు కూడా అది పరిశీలించి నిర్ధారణ చేస్తున్నారు సత్యాన్ని. మరి అధికారగణం చెప్పే అంశాలు పట్టించుకోకుండా ఎంతసేపు మీరు రాజకీయంగానే మాట్లాడుకుంటే ఎలాగా? మీరు రాజకీయాలు మాట్లాడుకోండి, మీ ఎన్నికలు ప్రజలు ఎవరు ఎన్నుకుంటే వాళ్ళు అధికారంలో ఉంటారు, పరిపాలించండి, మేము ఎవరూ కాదనలేదు. కానీ భగవంతుని విషయానికి వచ్చినప్పుడు శ్రీ వైష్ణవ సంప్రదాయంలో భగవదపచారం అని కొన్ని తప్పులు ఉంటాయి, భాగవతాపచారం అని కొన్ని తప్పులు ఉంటాయి. ఈ లడ్డూలో నెయ్యి ఈ కల్తీ జరిగింది అంటే ఇది భగవదపచారం అవుతుంది, భాగవతాపచారం అవుతుంది. భగవంతునికి ద్రోహం చేశారు, భాగవతులకు ద్రోహం చేశారు, భక్తులకు ద్రోహం చేశారు. కాబట్టి ఇది క్షమింపదగినటువంటి నేరం మాత్రం కాదు ఎవరికైనా కానీ. కాబట్టి ఇన్ని ప్రత్యక్ష ప్రమాణంతో దొరుకుతూ ఉన్నా ఇప్పటికి కూడా అటువంటి ఆరోపణలతో వాళ్ళు మాట్లాడుకుంటే నేను అటువంటి పెద్దలకు మనవి చేస్తున్నాను, సత్యం గుర్తించండి. సత్యము ధర్మము ఈ రెండు ఎప్పుడూ శాశ్వతంగా ఉండే అంశాలు. ఈ సత్యాన్ని ధర్మాన్ని దృష్టిలో ఉంచుకొని ఒకవేళ తప్పు జరుగుంటే కూడా అంగీకరిస్తే ఏం పొరపాటు లేదు. తప్పు జరిగింది, అది తెలిసి జరిగిందో తెలియకుండా జరిగిందో కానీ తప్పు జరిగింది కాబట్టి తప్పు ఒప్పుకోవడంలో కూడా ఇంకా ఎంతో ధైర్యం కావాలి. కాబట్టి ఆ పెద్దలు తప్పకుండా తప్పు ఒప్పుకోవాలని నేను కోరుతున్నాను. ఒప్పుకోకుండా ఉంటే, ఎందుకంటే ఇన్ని ఆధారాలు బయటపడిన తర్వాత ఇంక ఎవడూ తప్పించుకోలేడు. అది ఎక్కడ తప్పించుకున్నా భగవంతుని యొక్క దృష్టి నుంచి మాత్రం ఎవడూ తప్పించుకోలేడు. మన ప్రాచీన గ్రంథాల్లో నేను కొన్ని సన్నివేశాలు చదివినప్పుడు బ్రహ్మ దేవతలకు చెప్తాడు ఒక చోట, శ్రీరామచంద్రుడు రావణ బ్రహ్మను సంహారం చేయడానికి పోతూ రామేశ్వరంలో శివలింగ ప్రతిష్ఠ చేస్తాడు. ఆయనకు రామేశ్వరుడు అనే నామకరణం చేస్తాడు రాముడు ఆ శివునికి. అంటే రాముని యొక్క ఈశ్వరుడు అని అర్థం చెప్పుకోమంటాడు దేవతలకి. అప్పుడు దేవతలందరికీ సందేహం వస్తుంది, రాముని యొక్క ఈశ్వరుడు అంటే రాముడే భగవంతుడిని కూడా అనుకుంటున్నాం కదా, మరి ఈయనకు కూడా ఈశ్వరుడు అంటే ఈయనకు కూడా భగవంతుడు ఆయన శివుడు అనే అర్థం వస్తుంది కదా, ఇట్లా చెప్తున్నాడు ఏమిటి అని వెళ్ళి శివుణ్ణి అడిగారట. అడిగితే ఆయన రాముని ఈశ్వరుడుగా కలిగిన వాడు అనుకోండి అని చెప్పాడంట. రామేశ్వరుడు అంటే ఆయన భగవంతుడు అంటున్నాడు, ఆయన ఈయన భగవంతుడు అంటున్నాడు. ఈ ఇద్దరు సందిగ్ధంలో పెట్టారంటే బ్రహ్మ దగ్గరికి వెళ్ళారట. బ్రహ్మ దగ్గరికి వెళ్తే ఇద్దరు చెప్పింది యథార్థం కాదు, అది కర్మధారయ సమాసం. రామ ఈశ్వర 2 శబ్దాలు ఉన్నాయి. విశేషణ ఉత్తరపద కర్మధారయం కావచ్చు, విశేషణ పూర్వపద కర్మధారయం కావచ్చు.
కాబట్టి ఎవరికి ఎలా అర్థం కావాలంటే అలా తీసుకోవచ్చు. అంటే శివకేశవులు ఒకటే అనే భావనతో బ్రహ్మ చెప్పాడు. మరి ఎందుకు వాళ్ళిద్దరూ మాకు అలా చెప్పారు అని దేవతలు అడిగితే, పరమాత్మకు అనంతమైన సద్గుణాలు ఉంటాయి. చాలా సద్గుణాలు లెక్క పెట్టలేము మనం ఆ సద్గుణాలని. అయితే అందులో రెండు ప్రధానమైన సద్గుణాలట. ఏమిటంటే, ఒకటి దయ, రెండవది వినయం. శ్రీకృష్ణ భగవానుడు సంపూర్ణావతారుడైనా కానీ కుంతీదేవి పాదాలకు మొక్కేవాడు. భీష్ముని అందరినీ ఆయన ఎంతో వినయంగా మాట్లాడేవాడు. ఎక్కడా ఆయన దుడుగ్గా మాట్లాడాడు. దుర్యోధనుడికి హితం చెప్పేటప్పుడు కూడా ఎంతో సామరస్యంగా చెప్పే ప్రయత్నం చేశాడు. అక్కడ వాడు వినకపోతే విశ్వరూపం చూపించింది కూడా కనువిప్పు కలిగించడానికే. అప్పటికీ వాడు తెలుసుకోలేదంటే ఇంక అజ్ఞానాంధకారంలో కొట్టుబెట్టాడు. ఇప్పుడు కూడా అలా జరుగుతుంది. సత్యం ఇంతగా ఘోషిస్తూ ఉంటే ప్రపంచం అంతా, శాస్త్రవేత్తలు ఘోషిస్తున్నారు, ఆ రంగానికి సంబంధించిన నిపుణులు చెప్తున్నారు, అధికారులు చెప్తున్నారు, ఎంతమంది చెప్తూ ఉన్నా కానీ ఇంకా ఇది ఆరోపణలు, ఇది ఫేక్ అంటే అటువంటి వాళ్ళు మనం ఏం చేయాలి చెప్పండి. ఆ దేవదేవుని దయకు వినయానికి కూడా ఒక అంతుండాలి స్వామి. ఇలా నువ్వు ఉపేక్షిస్తే ఎలాగా అని భగవంతుని ప్రార్థించడం తప్ప మనం ఏమీ చేయలేము. అవధాని గారు, గత పాలనలో ధర్మారెడ్డిగా ఏదైతే ఈవోగా బాధ్యతలు నిర్వహించిన ఆ ధర్మారెడ్డి కుమారుడు ఆకస్మిక మరణం, ఒక దురదృష్టం జరిగింది. ఆయన కుమారుడు ఆకస్మిక మరణం, అతి చిన్న వయసులో చనిపోయారు. కానీ మైలులో ఉండంగానే ఏదైతే ఆ తిరుమల కొండకి ఒక విలువ కాపాడాల్సిన పదవిలో ఉన్నటువంటి ఒక అధికారి అవన్నీ పక్కన పెట్టేసి ఆ అతని కుమారుడికి సంబంధించిన క్రతువు, ఆ ఏదైతే ఆ కాలం దూరంగా ఉండాలి, కర్తవ్యాలకి, ఆ దేవుడి సన్నిధికి దూరంగా ఉండాలి అనే దాన్ని శాస్త్రాలను పక్కన పెట్టి ఆ విధులు నిర్వహించారనేది, అది దారుణమైన అపచారం అనేది అప్పట్లో వార్తలు వచ్చినాయి. అది నిజమేనంటారా? ఇప్పుడు ధర్మారెడ్డి గారు యొక్క హయాంలోనే ఇవన్నీ జరిగాయని ఇప్పుడు బయటకు వస్తూ ఉంది. వారు వ్యక్తిగతంగా మంచి వ్యక్తి, నాకు కూడా ఆయనతో పరిచయం ఉంది, సహృదయుడు. అది వేరే ఆ సంగతులు, ఆ విషయాలు పట్టించుకోవాల్సిన లేదు. కానీ మన దేశంలో ప్రాచీన కాలం నుంచి కూడా, భారతదేశం అంటే వేదభూమి కదా, యోగభూమి, కర్మభూమి. అంటే ఇక్కడ దేవాలయ సంస్కృతి ప్రకాశించింది. దేవాలయ సంస్కృతి ఎప్పుడు వైభవంగా ప్రకాశించిందో, అర్చక వ్యవస్థ ఒక సర్వతంత్ర వ్యవస్థగా రూపొందింది మనకు ప్రాచీన కాలంలో. మహారాజులు కూడా అర్చకర్చ హరిసాక్ష, అది ఆగమ శాస్త్రాలు చెప్తున్నాయి. మనం దేవాలయానికి వెళితే భగవంతుని చూస్తున్నాం, అర్చకుని చూస్తున్నాం, అర్చకుని ద్వారా భగవంతుని చూస్తున్నాం. అర్చకశ్చ హరిసాక్షాత్ అన్నారు. అటువంటి అర్చక వ్యవస్థ, అర్చకులు వాళ్ళు చెప్పాలి అది మైలా కాదా అని చెప్పాలి. కానీ సమర్థించారు అప్పుడు అర్చకులు. తిరుమలలో దేవాలయంలో ఉండే కొంతమంది అర్చకులు ఆయన ఉండడం అదేమీ మైల కాదు, ఇప్పుడు కాదని చెప్పారు. సరే, తిరుమల తిరుపతి దేవస్థానం మనం పంచాంగం వెలువరిస్తున్నాం కదా, ఆ పంచాంగంలో జాతా శౌచము, మరణ శౌచము ఇట్లా విషయాలు చెప్తున్నాం కదా ప్రజలకి, భక్తులకి. మరి అక్కడ ఎందుకు చెప్పలేదు ఈ విషయాన్ని? ఒక్క ధర్మారెడ్డి గారికే పంచాంగం ఉంటుందా? ఒక ధర్మారెడ్డి గారికే ధర్మశాస్త్రం ఉంటుందా? అలా ఉండదు కదా. ఒక శాస్త్రము సామాజికమైనటువంటి అంశాలు చెప్పడానికి ఉంది. ఆపస్తంభ గృహ్య సూత్రాలు కానీ, గృహస్థాశ్రమ ధర్మాలు చెప్పే గ్రంథాలు కానీ, ఉపనిషత్తులు కానీ, వేదాల్లో ఉన్న అంశాలు కానీ, వీటిని బట్టి చూస్తే నిజానికి ఆయన అక్కడ ఆ సేవ మైల ఉంటుంది. అని కొంతకాలం వరకు మైల అనేది ఉంటుంది. అది ఎన్ని సమర్థించుకున్నా అది అక్కడ అర్చకులే కొంతమంది పెద్దలు సమర్థించారు అప్పుడు. దానికి కారణం వీళ్ళ ఒత్తిళ్లకు లొంగి ఉండొచ్చు. వాళ్ళు అలా లొంగి ఉండాల్సిన అవసరం లేదు అని నా మనవి. ఎందుకంటే అర్చక వ్యవస్థ స్వతంత్ర వ్యవస్థ. ఇప్పుడు కృష్ణదేవరాయల వారు ఆముక్తమాలగా రాశారు. విష్ణుచిత్తుడు ఉన్నాడు. ఆ విష్ణుచిత్తుడు మహారాజును కూడా లెక్క చేసే కాదు, ఆయన భాగవతోత్తముడు. ఆయన పాండ్యరాజు గారికి వెళ్ళి జ్ఞానం చెప్తాడు. ఆయన విష్ణుచిత్తుడు చెప్పిన జ్ఞానం విన్న తర్వాత పాండ్యరాజు, మీకు రాజగురువుగా పదవి ఇస్తాము, ఇక్కడ ఉండిపోండి మా అంతఃపురంలో అంటే ఒప్పుకోడు ఆయన. నాకు పరమాత్మ నిర్దేశించింది ఇంతవరకే, మీకు జ్ఞాన ప్రబోధం చేయడం వరకు. ఆ పని పూర్తయింది. మళ్ళీ నేను శ్రీవిల్లిపుత్తూరు వెళ్ళి నా అర్చకత్వం నేను చేసుకోవాలి.
అది నిజమైనటువంటి అర్చకుని యొక్క భావన. మనకు ఆ ఐతిహ్యం ఏమిటంటే సాక్షాత్ భగవంతుడే సాక్షాత్కరించాడు ఆయనకి, విష్ణుచిత్తునికి. అయ్యా నువ్వు వెళ్ళి మధురా నగరానికి వెళ్ళి పాండ్యరాజుకు ధర్మ ప్రబోధం చెయ్యి అని చెప్పాడు. అలా వెళ్తే కొన్ని రోజులైనా నీ సేవకు దూరం అయిపోతాను కదా నేను. ఎంత దురదృష్టం స్వామి, ఇంకెవరినన్నా చూసుకోకూడదా అని అడుగుతాడు ఆయన విష్ణుచిత్తుడు. అప్పుడు ఆ పరమాత్మ, ఏమయ్యా నేను సాక్షాత్కరించి చెప్తూ ఉంటే నేను చెప్పినట్టు నువ్వు వినాలా, నువ్వు చెప్పినట్టు నేను వినాలా అంటే, అయ్యో అలా కాదు, చప్పలు వేసుకుని మీరు చెప్పినట్టే వింటాను స్వామి. అప్పుడు ఆ విష్ణుచిత్తుని మాటలు రాయలవారు రాశారు అద్భుతంగా. గృహ సమ్మార్జనము, జలాహరణము, శృంగార పల్యంకిక వహనంబు, వనమాలికాకరణము, వల్లభ్య లభ్యధ్వజ గ్రహణంబు, వ్యజనాతపత్ర ధృతియో ద్రాగ్దీపికా రూపము, నృహరీ వాదము లేర ఇతరులు నీ లీలకును పాత్రములు. స్వామి, నాకు నీ దేవాలయాన్ని పరిశుభ్రం చేయడము, నీ అభిషేకం కోసం నీళ్లు తీసుకురావడము, తుదకు నీ ఊరేయం పోతూ ఉంటే దివిటీ పట్టే పనైనా నాకు ఆనందం, కానీ రాజాస్థానాలు నాకెందుకు, రాజుల దగ్గరికి నేను ఎందుకు పోవాలి? లేరే ఇతరులు నీ లీలకును పాత్రములు. నీ లీలా విశేషం ప్రదర్శించాలంటే నేనే దొరికేనా, ఇంకెవరన్నా పట్టుకోకూడదా, నువ్వు వాడిని పంపించకూడదా అంటాడు. అప్పుడు మళ్ళీ పరమాత్మ, ఏమయ్యా నేను చెప్పినట్టు నువ్వు చేస్తావు, నువ్వు చెప్పినట్టు నేను చేయాలంటే, లేదు స్వామి మీరు చెప్పినట్టే వింటాను. అయితే వెంటనే బయలుదేరు. అందుకే వాళ్ళు భగవంతుని కూడా సగుణంగా సాక్షాత్కరింపజేసుకోగలిగారు. అన్నమాచార్యుల వారు ఏం చేశారు? ఆనాడు విజయనగర సమ్రాట్ సాడు నరసింహరాయల వారు, అయ్యా నా గురించి కూడా కీర్తనలు పాడినట్టు నేను పాడను అన్నాడు. ఎందుకంటే ఆచార్య పురుషుడు, అర్చక స్వాములు అంటే వాళ్ళ సర్వతంత్ర వ్యవస్థ, సర్వతంత్ర స్వతంత్రులు వాళ్ళు. ఆ విధంగా అధికారంగా వెలగబెట్టేవాళ్ళు కూడా మన్నించాలి. అది వాళ్ళ జోలికి పోకూడదు. బలాత్కారంగా వాళ్ళ దగ్గర చెప్పించినట్టుగా నాకు తెలిసినప్పుడు అలా చెప్పకపోతే వాళ్ళకు కూడా ఉద్యోగాలు పోతాయని భయం ఉండొచ్చు. అలా ఎందుకు అటువంటి పరిస్థితి కల్పించడమే సమాజానికి అనారోగ్యకరము. అక్కడే చెడింది వ్యవస్థ. ప్రజలకన్నీ ఈ విషయాలు బాగా తెలిసిపోతూ ఉన్నాయండి. ఇప్పుడు మరి చదువుకున్న వాళ్ళ సంఖ్య పెరిగింది, బాగా ఆలోచించే వాళ్ళ సంఖ్య పెరిగింది, దేశ విదేశాలతో సంబంధాలు పెరిగాయి. ఒకవేళ వీడికి ఇక్కడ జరిగిపోయినా ఎక్కడో విషయం తెలిసిపోతుంది, వాడు వీడికి చెప్తాడు. కాబట్టి ఇప్పుడు సులభంగా జనాన్ని ముందులాగా ఏమార్చలేదు ఎవడు. కాబట్టి మనం చూపించారు కదా, ప్రజలంతా వాళ్ళంతా ఆలోచించారు. ఇవన్నీ ఇప్పటికీ తెలుసుకోకపోతే పాలకులు మనం ఏం చేయలేము. అవధాని గారు, అఖండ భారతదేశంలో కొన్ని వేల దేవాలయాలు ఉన్నాయి, కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్న ప్రత్యేకత చాలా ప్రత్యేకమైంది. అన్యమతస్థులు ఆ దేవాలయంలోకి అడుగుపెట్టి స్వామివారిని దర్శనం చేసుకోవాలంటే డిక్లరేషన్ మీద సంతకం పెట్టడం అనే ఒక ఆనవాయితీ అనేది అక్కడ అవలంబిస్తూ ఉన్నారు. కానీ గడిచిన 5 సంవత్సరాల్లో కానీ అంతకు ముందు కానీ ఏనాడు కూడా ఆ పద్ధతి పాటించని అన్యమతస్థుడు స్వయంగా నేను క్రిస్టియను అనేది, నేను రోజు ప్రార్థన చేస్తానని చెప్పేసి నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, నేటి ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఒక టీవీ ఇంటర్వ్యూలో సుస్పష్టంగా చెప్పారు. డిక్లరేషన్ ఇవ్వకుండా ఆలయ ప్రవేశం చేయటం దగ్గర నుంచి ఈ జరుగుతున్న అపచారాలను ఎలా చూడాలి? ఇవన్నీ భగవద్ అపచారాలే. తిరుమలలో 7 కొండల్లో వెలసినటువంటి అర్చామూర్తి వెంకటేశ్వర స్వామి వారు కృతయుగంలో అక్కడికి వచ్చినటువంటి వాడు. అంటే వరాహావతారంగా ముందు వచ్చాడు, తర్వాత శ్రీనివాసుడుగా వచ్చాడు. వరాహావతారంగా వచ్చాడు అంటే అది ఎన్ని వేల సంవత్సరాలైందో లక్షల సంవత్సరాలైందో చెప్పలేము మనం. అంటే తిరుమలలో స్వామి అర్చామూర్తిగా వెలసిన సమయంలో యావత్ ప్రపంచంలో హిందూ మతం తప్ప వేరే మతం లేదు. అప్పుడు హిందూ ధర్మము, అది హైందవ ధర్మము, సనాతన ధర్మము, వేద ధర్మము. వేరే మతాలు మన దేశంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఆ మతం అనే శబ్దం మనం కూడా పెట్టుకున్నారు మనోళ్ళు. అంతే తప్ప మతం, హిందూ మతం అనేది ఒక జీవన విధానం, పద్ధతి, పవిత్ర జీవన విధానాన్ని మహర్షులు ప్రాచీన కాలంలో క్రాంత దర్శనం చేసినటువంటి మహర్షులు ధర్మ అర్థ కామ మోక్షాలు సాధించాలి మానవ జీవితంలో. 4 ఆశ్రమాలు
ఉండాలి. బ్రహ్మచర్యము, గృహస్థుడు, వానప్రస్థుడు, అందులో అవధూత, ఇటువంటి ఆశ్రమాలు. ఇందులో ఏ జీవన విధానైనా మనం స్వీకరించవచ్చు. ఆయా జీవన విధానానికి సంబంధించినటువంటి సంప్రదాయాలు అనుసరించాలి మనం. అందుకోసం మహర్షులు వేదాల ద్వారా, ఉపనిషత్తుల ద్వారా మాతృ దేవోభవ, పితృదేవోభవ, సత్యం వద, ధర్మంచర, ఆచార్య దేవోభవ ఇవన్నీ ఎందుకు చెప్పారు? ఇవన్నీ వేదాలు ఆవిర్భవించినప్పుడు ఇంక వేరే మతమే లేదు ఈ ప్రపంచంలో. ఆ తరువాత వచ్చాయి ఈ మతాలన్నీ. అందువల్ల ఈ తరువాత వచ్చినటువంటి మతాల వాళ్ళు ఎవరైనా తిరుమలకు వస్తే వీటన్నిటికంటే ముందే ఉన్నటువంటి మతం హైందవం కాబట్టి, ఆ హైందవం అనేది ఆ ధర్మం మూలధర్మం కాబట్టి, ఆ మూలధర్మానికి పరమాత్మే ఆద్యుడు కాబట్టి ఆ విశ్వాసాన్ని ప్రకటించి రావాలి వాళ్ళు. మాకు వెంకటేశ్వర స్వామి వారి పట్ల విశ్వాసం ఉన్నది అని చెప్పి రావాలి, సంతకం పెట్టి రావాలి. ఒకప్పుడు రాజకీయ నాయకులు కూడా అదేమి నామోషి కాదు, తప్పేం కాదు. కానీ అది అతిక్రమించారంటే అక్కడే తెలుస్తూ ఉంది, నేను ధర్మాన్ని ఆచరించను. ఒక సంప్రదాయం ఉంది లోకంలో, ఆ సంప్రదాయాన్ని ఆచరించకపోతే ఎలాగా? వెంకటేశ్వర స్వామి వారు పెళ్లి కుమారుడుగా అలంకారం చేసుకున్నాడు. అలంకారం చేసుకొని ఇంక బయలుదేరాడు నారాయణవనానికి, పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకోవడానికి. అమ్మవారు వకుళమాత, ఆమె ముందు జన్మలో యశోదాదేవి. యాంత్రికంగా ఏదో నాయన ఆచారం ప్రకారం కులదేవతను ఆరాధించి మనం బయలుదేరాలి, సంప్రదాయం కదా అన్నదట. అయ్యో, అమ్మ నోట్లో అలా మాట వచ్చేసింది, మన కులదేవత ఎవరని అప్పటి వరకు తెలియదు వెంకటేశ్వర స్వామి వారికి. ఆయనే అందరికీ కులదేవుడు, వెంకటేశ్వర స్వామి వారికే కులదేవత ఉండాలని ఆయన అమ్మని అడిగాడట, అమ్మ ఎవరమ్మా కులదేవత నాకు చెప్పమ్మా. అయ్యో, నేను యాంత్రికంగా అనేశాను ఆయన, వచ్చేసింది నాకు కూడా స్ఫురించలేదని ఎవరు కులదేవత అని చెప్పడానికి అని ఆ తల్లి శంకరుణ్ణి అడిగారట. మాకంతా మీరే దైవము, అందుకే మీ పెళ్లికి వచ్చాం మేము, హఠాత్తుగా అడిగితే మీరు అలా ఎలా చెప్పేది నేను అన్నాడు శంకరుడు. బ్రహ్మ చెప్పలేకపోయాడు, సుఖమహర్షి చెప్పాడట. సుఖమహర్షి సరస్వతి నదీ తీరం నుంచి స్వర్ణముఖి తీరానికి వచ్చి ఆశ్రమం వేసుకున్నాడు. కృష్ణావతారం పూర్తయిన వెంటనే. ఆ స్థల పురాణాలను బట్టి మనకు తెలిసే విషయం. ఆ మహానుభావుని పిలిచాడు శ్రీనివాసుడు, అయ్యా నువ్వైనా చెప్పు, ఎవరూ చెప్పలేకపోతున్నారని. అప్పుడు స్వామి, మీరు కృష్ణావతారం అయిన వెంటనే ఇక్కడ శ్రీనివాసుడిగా వచ్చారు కాబట్టి ఇప్పటికీ కృష్ణుడే మీరు అనుకోవాలి. మేము కృష్ణుడుగా ఉన్నప్పుడు ద్వారకా నగరంలో రైవతకాద్రిలో ఒక జమ్మి చెట్టును మీరు కులదేవతగా పూజించేవాళ్ళు. ఆ కులదేవత ఆరాధనకు నేను కూడా చాలాసార్లు వచ్చాను. ఇప్పుడు కూడా ఈ తిరుమల కొండలో ఎక్కడో ఒక జమ్మి చెట్టు ఉంటుంది, ఆరాధించి బయలుదేరండి అని చెప్పాడు. అంటే చూసారా, సాక్షాత్తు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కూడా ఒక సంప్రదాయాన్ని అతిక్రమించడానికి ఆయన ఒప్పుకోలేదు. జమ్మి చెట్టును ఆరాధించి తరువాత పెళ్లి కుమారుడుగా బయలుదేరాడు. ఇప్పటికీ మన హైందవ సంస్కృతిలో ఎవరైనా ఇంట్లో పెళ్లి జరుగుతూ ఉంటే కులదేవతను ముందు పూజిస్తారు. మరి సాక్షాత్తు ఆ అర్చామూర్తిగా వెలసినటువంటి దేవదేవుడే సంప్రదాయాన్ని అతిక్రమించలేదే, మరి మీరు ఒక శాసనసభ్యులు, మీరేముందండి ఆయన ముందు చెప్పండి. మనలాంటి వాళ్ళు ఎంతండి చెప్పండి. ఈ కనువిప్పు కోసమే వ్యాస మహర్షి, వాల్మీకి మహర్షులు మనకు రామాయణాదులు, భారతాదులు చెప్పారండి, పురాణాలు చెప్పారండి. అప్పటికీ మనం తెలుసుకోకపోతే ఇంక మన అజ్ఞానమే కదా. ఇప్పటికీ ఇంకా అజ్ఞానంలో కొట్టుమిట్టాడితే ఎలాగా? అదేనా మనవి అందరికీ కూడా పెద్దలకి. గత పాలకులు ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో ఆ దేవదేవుడి బ్రహ్మోత్సవాలకు సంబంధించి పట్టు వస్త్రాలు, ఆగమన శాస్త్రాల ప్రకారంగా ఏదైతే క్రతువు అక్కడ కార్యక్రమం ప్రభుత్వ లాంఛనంగా జరిపించాల్సిన బాధ్యతల్లో ముఖ్యమంత్రి వారి శ్రీమతి కూడా కలిసి జంటగా పాల్గొనే పరిస్థితి ఉండేది. గృహస్థ ధర్మం అది. దేశాన్ని పరిపాలించేవారు గృహస్థ ధర్మము. ఆ గృహస్థ ధర్మం ప్రకారము ఇద్దరూ వచ్చి భగవంతుని సమర్పిస్తే అది గొప్ప సంప్రదాయం. భారతీయ గృహస్థ ధర్మం ఎలాంటిదంటే, అగస్త్య మహర్షుల వారు లోపాముద్ర అమ్మవారు ఆయన భార్య, వింధ్య పర్వతం పెరిగిపోతూ ఉందట. ఈ దేవతలంతా వెళ్ళి, స్వామి దాన్ని శిక్షించాలంటే మీరొకరే తగిన వాడని చెప్తున్నారు, బ్రహ్మ కూడా ఇంకెవరు తగరు, మీరు రావాల్సిందే అంటే పక్కన అమ్మవారు ఉంటారు లోపాముద్ర. ముందు ఇంతమంది అర్చిస్తుంటే ఆ దేవతల పని చూడండి అని చెప్తారు అమ్మవారు. ఆయన అప్పుడు కాశీలో ఉంటాడు.
పూర్తిగా ఏదో ఆ శివార్చనలో లీనమైపోయి ఉంటాడు ఆయన. ఇతరేతరమైన ఏ వ్యాసంగము పట్టించుకోకుండా ఉంటాడు. అలా కాదు, లోకోపకారం కోసం మీరు బయట రాక తప్పదు అని అమ్మవారు కూడా చెప్తారు. అప్పుడు మహర్షులు, ఆ దేవతలు అంటారు, నీవు మీ దాంపత్యం ఎటువంటిదంటే మిహిరిండు వీవు విశ్వహిత ప్రవర్తక చైతన్య లక్ష్మి ఈ చపలనయన. మీరు సూర్యభగవానుడైతే ఆమె మీ సూర్యరశ్మి. ప్రణవంబు నీవు నిర్మల గుణాలంకార ఆమ్నాయ విద్య ఈ అలరుబోని. మీరు వేదమైతే, మీరు ఓంకారమైతే ఆమె వేదం. అంటే ఓంకారానికి వేదానికి ఎంత అనుబంధం ఉందో గృహస్థాశ్రమంలో గృహస్థునికి గృహిణికి అంత అనుబంధం ఉంటుంది. అంత గొప్ప అనుబంధం ఒక్క అగస్త్య లోపాముద్రలు ఉదాహరణగా ఇక్కడ చెప్పాం. కానీ మనకు ఆది నుంచి ఆది దంపతులు ఎవరిని చూసినా కానీ అది పవిత్రమైన గృహస్థాశ్రమంలో ఉన్న వైభవం అది. వాళ్ళు ఇద్దరు వచ్చి ఇవ్వలేదు అనేది పండితులు కవులు అందరూ కూడా అది కొంత అనుకున్నారు. కానీ అంతటి పెద్దవాళ్ళకి మనం ఏం చెప్తాం చెప్పండి. కానీ ఆనాటి ముఖ్యమంత్రి భారీ హోదాలో ఉన్నటువంటి వైఎస్ భారతిరెడ్డి కనీసం 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా రాకపోగా ఎన్నికలకి 3 నెలల ముందు 2024 జనవరి సంక్రాంతికి తాడేపల్లి వాళ్ళ గృహంలోనే దేవదేవుడు సెట్ వేయటం, తిరుమల సెట్ వేయటం ఎలా చూడాలి అవధాని గారు? మరి ఎవరి విశ్వాసం వారిది. అక్కడ అంటే భగవంతుడు కూడా మా ఇంటికి రావాల్సిందే, మేము అక్కడికి రాము అన్నట్టుంటే ఎవరూ చెప్పలేరు వాళ్ళకి. కాబట్టి పరమాత్మ కృష్ణ భగవానుడు ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కృష్ణస్తు స్వయం భగవాన్, సంపూర్ణావతారుడు. రాయబారిగా వెళ్ళాడు, ఒక దూతగా వెళ్ళాడు. పంచభక్ష పరమాన్నాలు షడ్రసోపేత భోజనాలు ఏర్పాటు చేశాడు దుర్యోధనుడు. మా ఇంటికి రావయ్యా అని. విదురుని ఇంటికి పోయి అరటి తొక్కలు తిన్నాడు ఆయన. కాబట్టి ఒకవేళ అంత భాగవతోత్వంలో అయితే వాళ్ళ ఇంటికి కూడా రావచ్చు భగవంతుడు. కానీ ఒక్కసారైనా ఆ అర్చామూర్తిని దేవాలయంలో సేవింపడానికి రానటువంటి వ్యక్తి ఇంటి దగ్గరికే వస్తారని ఎలా అనుకోగలం చెప్పండి. కాబట్టి అది వాళ్ళకి విచక్షణకే మనం వదిలిపెట్టాలి. మీరు తిరుమల తిరుపతి దేవస్థానంతో మీకు మానసికంగా మీరు చాలా దగ్గర. ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి సేవలో కానీ మీ రచనలో కానీ ఆ అన్నమాచార్య దానికి సంబంధించిన ట్రస్ట్కి సంబంధించిన బాధ్యతలు గతంలో మీరు నిర్వహించిన దానికి కానీ మీ నివాసం కానీ మీ జిల్లా కానీ మిమ్మల్ని తిరుమలని తిరుపతిని వేరు చేసి చూడటం సాధ్యపడే అంశం కాదు. ఇట్లాంటి వినకూడని, కంటితో చెవులతో చూడకూడని వినకూడని సంఘటనల్ని పునరావృతం కాకుండా పాలకులకు మీరిచ్చే సలహా ఏంటి అవదని? మాకు ఇంతకుముందు చెప్పాను, ఈఓ గారుగా ఉన్నటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, వారు మంచి ప్రతిపాదన చేశారు. స్వయంగా వారు గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి సూచించారు. ఆ ధర్మకర్తల మండలిలో వేసే సభ్యులని ఒక రాజకీయ పునరావాసంగా కాకుండా భాగవత లక్షణం కలిగినటువంటి వాళ్ళని, ఒక ధార్మిక స్ఫూర్తితో జీవన విధానం గడిపే వాళ్ళని, సహృదయుల్ని ఎంపిక చేసి వేయండి. అటువంటి వాళ్ళు ఉంటే, ఒకప్పుడు నేను ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో సర్వీస్ చేసేటప్పుడు కూడా చాలామంది ధర్మకర్తల మండలి సభ్యులు వాళ్ళు వచ్చేవాళ్ళు, సంస్థలకి పరిశీలించేవాళ్ళు, ఏ సంస్థలో ఏం జరుగుతూ ఉందని బాధ్యతగా చూసేవాళ్ళు. ఇంక మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా చెప్పండి అని అడిగేవాళ్ళు. అలా మా సంస్థ కూడా ఎన్నోసార్లు వచ్చారు పెద్దలు, చైర్మన్ గారు వచ్చున్నారు, మండలి సభ్యులు వచ్చున్నారు. అప్పుడు మా కళాకారులు కానీ మేము కానీ మాకు ఏదైనా ఉంటే సమస్యలు చెప్పుకొని ఉన్నాము. అటువంటిప్పుడు వాళ్లే ప్రతిపాదించి బోర్డులో పెట్టి కావాల్సిన అంశాలను ఆమోదించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆ 5 ఏళ్లలో ఎట్లా అయిపోయిందంటే, ఎవడు ఏ సంస్థకు వచ్చి ఇన్స్పెక్షన్ చేసినట్టు కానీ తనిఖీ నేనైతే చూడలేదు. నేరస్తుల్ని బోర్డు సభ్యులుగా వేశారు అవధాని గారు గత వాళ్ళకే. అందుకే వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటూ ఎప్పుడు ఆ మీటింగ్ అప్పుడు వస్తాడు, దర్శనాలు, వాళ్ళ బంధుమిత్రులకు లేఖలు, అవి ఇవే. అదేనా భగవంతుని సేవ? అది ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా స్థానం కల్పించారు. అందుకని
మీకు నేను యథార్థం చెప్తున్నాను. నేను గతంలో 2013లో నేను రిటైర్ అయినా కానీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు నాకు మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇచ్చారు. వారి తర్వాత వచ్చిన ఈఓలు కూడా 2019 వరకు 6 సంవత్సరాలు నేను మళ్ళీ ఎక్స్టెన్షన్ సేవలో కొనసాగాను. రిటైర్ అయిన తర్వాత ఆ, చాలా అంటే 13లో రిటైర్ అయిన తర్వాత వేరే ఆ, అధికారులు ఉన్నా కానీ ఏదైనా ఉత్సవాలకు దానికి ఉపన్యాసం మమ్మల్ని పిలిచేవాళ్ళు. గత 5 సంవత్సరాల్లో మాత్రం ఒక్క కార్యక్రమానికి కూడా నన్ను పిలవలేదు. మరి మేమేం అంత అస్పృశ్యులమా? ఏమాత్రం తిరుమల తిరుపతి దేవస్థానం పట్ల అవగాహన లేని వాళ్ళు, 12 పురాణాల్లో ఉన్నాయి స్వామి స్థల పురాణ విశేషాలు, ఆ పురాణాల పేర్లు కూడా తెలియని వాళ్ళని పిలిచేవాళ్ళు చూసాం మేము. అటువంటి వాళ్ళు ఏం చెప్పగలరండి భక్తులకి? వచ్చారు టీఎల్డీఎల్ తీసుకుని పోతూ ఉంటారు. కాబట్టి ఆ వ్యవస్థే ఎలా అయిపోయిందంటే ఏకోన్ముఖమైనటువంటి పరిపాలన అయిపోయింది. వాళ్ళు అటు ఇటు చూడరు. ఇక వాళ్ళకి కావాల్సింది ఏదో అక్కడ పనులు చేసుకోవడం, తప్పులో ఒప్పులో, ఇంకా ఆఖరికి ఇంకా భగవంతుని నివేదనమే పట్టించుకోలేదు వాళ్ళంటే ఇక మా ఓటి వాళ్ళు ఎంత చెప్పండి. కాబట్టి ఒక నమస్కారం పెట్టి వెనక్కి రావడం తప్ప ఏం చేయలేము. ఈ పరిస్థితుల్లో సమూలమైన మార్పులు రావాలని, ప్రక్షాళన అనేది తిరుమల కొండల నుంచే స్టార్ట్ అవ్వాలని కోరుకుంటూ, తెలుగు నేల అవధాని డాక్టర్ మేడసాని మోహన్ గారి కోసం ఎదురు చూస్తుంది. మీ సేవలు కూడా తిరుమల తిరుపతి ఆ కలియుగ దైవానికి మీ సేవలు అతి త్వరలో అందుబాటులోకి రావాలని తెలుగు అని తరపున కోరుకుంటూ ఎప్పుడూ ధన్యవాదాలు. సంసిద్ధంగా ఉంటాం. ఎటువంటి సేవలు భగవంతుని యొక్క పాదపద్మాలకు శరణాగతితో, కైంకర్య భావనతో, సమర్పణ బుద్ధితో ఆ పాదపద్మాలు ఆశ్రయించి ఇక్కడ కూడా అదే పనులు చేస్తున్నాం. ఈరోజు ఇక్కడ ఈ డల్లస్ మహానగరంలో కార్యసిద్ధి హనుమాన్ దేవాలయంలో ఈ రోజు నుంచి శ్రీమద్ రామాయణ ప్రవచనాలు 9 రోజులు ఇక్కడ భక్తులంతా నిర్వహిస్తున్నారు, చేస్తున్నాము. సాయంత్రం పూట ప్రవచనాలు, ఉదయం సుందరకాండ పారాయణం. రవి పట్టిసం గారిని వారు నాకు ఆతిథ్యం ఇస్తున్నారు ఇక్కడ ఈ నగరంలో. ఇక్కడ ఊరికే సమయం వృధా ఎందుకు చేయాలి? కాబట్టి వారికి సంబంధించిన కొంతమంది భక్తులు వస్తే కూర్చొని హాయిగా సుందరకాండ పారాయణం ఇవి చేసుకుంటున్నాం. ఆ సమయంలో కొంత మిగులు తీసుకొని మీతో మాట్లాడడం జరిగింది. మీ విలువైన సమయాన్ని తెలుగు ప్రేక్షకులతో పంచుకున్నందుకు కృతజ్ఞతలు అవధాని గారు. ధన్యోహం.